హలో అండి, అందరికీ బాగున్నారా? ఈరోజు నేను మిర్చి బజ్జీ ట్రై చేశాను. చెప్తే నమ్మరు, ఎంత బాగా వచ్చిందో టేస్ట్. మీకు ప్రాసెస్ అంతే చెప్తా, మీరు ట్రై చేయండి, మీకు కూడా అంతే బాగా వస్తుంది. చూసారా ఎంత క్రిస్పీగా వచ్చిందో? వేడి వేడిగా తింటుంటే అబ్బా, బయట బజ్జీల కన్నా మన ఇంట్లో చేసుకుంటే ఒక 4-5 ఎక్స్ట్రా తినొచ్చు. సో ప్రాసెస్ షేర్ చేస్తున్నాను, మస్ట్ అండ్ షుడ్గా ట్రై చేయండి. లెట్స్ స్టార్ట్ ది ప్రాసెస్. ముందుగా ఒక చిన్న నిమ్మకాయ సైజు చింతపండుని తీసి నానబెట్టుకుందాము. ఈలోపు 20 దాకా బజ్జీ మిరపకాయలు తీసుకున్నా. మిరపకాయలకి మధ్యలో కట్ చేసేసి మొత్తం సీడ్స్ అన్నీ రిమూవ్ చేసేయాలి. స్పూన్తో తీయండి. నాకు తెలియక నేను చేత్తో తీసాను. ఒకవేళ మీరు కానీ చేత్తో తీస్తే తర్వాత నాలాగా మీరు కూడా చుక్కలు చూస్తారు. సో ఇప్పుడు అవంతా స్పూన్తో తీసిన తర్వాత బజ్జీ మిరపకాయలు అన్నీ సీడ్స్ తీసేసి పక్కన పెట్టుకొని, ఈలోపు ఒక 2 కప్పులు శనగపిండికి ఒక చిన్న కప్పు బియ్యపిండి, ఒక స్పూన్ ఉప్పు, హాఫ్ స్పూన్ పసుపు, హాఫ్ స్పూన్ కారం, ఒక స్పూన్ జీలకర్ర, చిన్న చిటికుడు వంట సోడా వేసేసి బాగా కలిపేసి మంచిగా కలిసిన తర్వాతనే మనం 1 కప్పు వరకు నాకు నీళ్ళన్న సరిపోయినాయి కొంచెం కొంచెంగా వేసుకొని మొత్తం పిండి అంతటికి కలిసేలా కలుపుకోవాలి, ఎటువంటి లంప్స్ లేకుండా. సో బాగా కలిసిన తర్వాత ఇప్పుడే చెక్ చేసుకోవాలి మనకి ఉప్పు అనేది సరిపోయిందా లేదా, ఇంకా ఏమైనా కారం సరిపోయిందా లేదా అని చెప్పి. సో అప్పుడే మనం నెక్స్ట్ ప్రాసెస్కి అనేది వెళ్ళాలి. సో చెక్ చేసుకుందాము. నాకైతే కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు ఇది పక్కన పెట్టుకొని మనం ముందుగా చింతపండు నానబెట్టుకున్నాం కదా, మంచిగా కలిపితే మనకి రసం వస్తుంది. ఇప్పుడు 1 స్పూన్ వాము పక్కన పెట్టి, ఇప్పుడు బజ్జీ మిరపకాయలు కట్ చేసుకొని పక్కన పెట్టాం కదా, 2 స్పూన్స్ ఈ చింతపండు రసం వేసి ఒక చిన్న చిటికుడు అలాగా వామ్ అనేది స్ప్రింకిల్ చేస్తూ ప్రతి మిరపకాయకి మనం అలా చేస్తూ ఉండాలి. చేసి పక్కన పెట్టుకోవాలి. ఈలోపే మనం స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని ఆయిల్ అనేది బాగా వేడి చేస్తూ ఉండాలి. మంచిగా మరిగిన తర్వాతనే మనం ఈ మిరపకాయలు తీసి డిప్ చేసి అటు ఇటు మంచిగా డిప్ చేసి ఒకవైపు ఇలా అంటే వచ్చేస్తుంది, తీసి నూనెలో వేసేయడమే. అంతే, చాలా ఈజీ ప్రాసెస్. మస్ట్ అండ్ షుడ్గా ట్రై చేయండి. ఒక్కొక్కటి వేయండి. నాకు 4 అయితే సరిపోతాయి. సో అవి ఒక 2 మినిట్స్ అట్లానే ఉంచేస్తే మనకి పిండి అనేది అంటుకోదు. ఒక ఫ్రై అయిన తర్వాతనే మనం తిప్పుకోవాలి. చూసారా మన బజ్జీలు అయితే ఎంత బాగా రెడీ అయినాయో, మంచి కలర్లో వచ్చాయి. బయట బజ్జీ మిరపకాయలకి ఎటువంటి తీసిపోదు. చూసారా ఎంత క్రిస్పీగా వచ్చాయో. ఇలా మొత్తం అంతా బజ్జీ మిరపకాయలు అన్నీ వేపుకున్న తర్వాత ఒక దగ్గర పెట్టుకొని ఆనియన్ని చిన్నగా చాప్ చేసుకొని పీనట్స్ పక్కన పెట్టుకొని బజ్జీని సగానికి కట్ చేసి మధ్యలో ఈ ఆనియన్స్, ఈ పల్లీలు వేసి తింటే ఆహా, ఆ టేస్ట్ చాలా 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 బాగుంటుంది. తప్పకుండా మీరు ట్రై చేయండి. అండ్ ట్రై చేసి కమెంట్ చేయడం మర్చిపోకండి చాలా బాగా వచ్చిందని చెప్పి. సరే, ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.